శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అండి. కుంభరాశి వారికి జూలై 4వ తారీఖున అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. సమస్యలు లేనివారంటే ఎవరు ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు సుబ్రహ్మణ్య రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9391970264. చాలా నమ్మకమైన గురుగారండి. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగి తీరుతుంది. నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క గణగణాలు, అలాగే వీళ్ళ యొక్క మనస్తత్వం గురించి తెలుసుకుందాము. అలాగే ఈ రాశి వారికి దైవబలం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. అయితే రేపటి రోజున దైవానుగ్రహంతో మీకు చాలా అంటే చాలా మంచి జరగబోతుందని చెప్పుకోవాలి. చాలా అనుకూలమైన రోజుగా కూడా చెప్పుకోవచ్చు. అయితే రేపటి రోజున మీ జీవితంలో ఏం జరుగుతుందనేది క్షుణ్ణంగా తెలుసుకోండి. అలాగే చేయవలసినటువంటి కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. అలాగే మీ యొక్క గుణగణాలు, మనస్తత్వం కూడా తెలుసుకొని మీ యొక్క అంటే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనుల్లో కొంచెం ఏదైనా మార్పు చేర్పులు చేసుకునే పని అయితే చేసుకోవచ్చు. ఈ రాశి వారిలో ఉన్నటువంటి మంచి గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. వీరికి చాలా ఎక్కువగా ప్రేమ ఉంటుంది. అంతే కోపం కూడా ఉంటుంది. అలాగే చాలా అందంగా కూడా ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. వీరిలో గుండె ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు వీళ్ళు తట్టుకున్నారండి. వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోరన్నమాట. బాగా ఆలోచించి నిర్ణయాన్ని అయితే తీసుకుంటూ ఉంటారు. జీవితంలో ఏదైనా కానీ సాధించాలనుకున్న తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తు గురించి కూడా వీరు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. వీరికి ఒకరి మీద వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని ఆశ ఎక్కువగా ఉంటుంది. ఎవరి మీద కుళ్ళు కుడుతలు అనేవి అసలు ఉండండి. పక్కన వాళ్ళు బాగుంటే బాగుపడాలతో బాగుంటున్నారని అనుకునే మనస్తత్వం కలదు. ఎవరిని మోసం చేయాలని కూడా అస్సలు అనుకోరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒకంగా న్యాయం చేయాలని జీవితం ఎన్నో కష్టాలు మించిన వారికి ఇప్పటికీ కనిపించనమాట. అలాగే ఎన్నో అవమానాలు పడ్డారు. ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలు ఎదుర్కొనైనా కూడా వీరికి ఎక్కడ కూడా ఆత్మస్థైర్యం అనేది ఉంటుంది కదండి. ప్రతి ఒక్కరికి అలా ఉంటే ఆత్మస్థైర్యం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎన్ని కష్టాలు రానివ్వండి, ఎన్ని నష్టాలు రానివ్వండి, మేము ఏ కష్టాలైనా ఎదుర్కొని నిలబడతాం. కానీ మేము మాత్రం ఎవరి వద్ద కానీ తలదించుకునేటువంటి పరిస్థితి మేము మాత్రం అస్సలు తగ్గేది లేదు అన్నట్లుగా ఉంటారనమాట. అయితే వీరికి దైవభక్తి కూడా తోడుగా ఉంటుంది. దీనివల్ల చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తూ ఉంటారు. కొన్నిసార్లు అపజయం పాలైనప్పుడు కూడా జీవితంలో కొన్ని మార్పులైతే జరుగుతాయండి. నడవలసిన అనవసరమే లేదు కదా, శుభవార్తలు మీరు తప్పకుండా వింటారు. మీ కష్టాలను మీకు విముక్తి అయితే లభించబోతుంది. కాలం మీకు అనుకూలంగా మారుతుంది. అయితే ఈ రాశి వారికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఏ పని చేస్తే కూడా తెలివితో చేస్తారు. నాయకత్వ లక్షణాలు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అందరికంటే కూడా గొప్పగా బతకాలనుకుంటూ ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించడం గొప్ప సంకల్పం కూడా ఉంటుందండి. దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇక వీరికి ముక్కు మీద కోపం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే మాత్రం వెంటనే సీరియస్ అయిపోతూ ఉంటారు. ఆ కోపం కూడా ఎక్కువసేపు ఉండదన్నమాట. మరలా వెంటనే మంచిగా మారిపోతారు. ఇక వీరి కుటుంబ సభ్యులు బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. దానికోసం అంటే చాలా ఎక్కువ విపరీత కష్టపాలు కూడా పడుతూ ఉంటారన్నమాట. కుటుంబంలో నా అనుకుంటే మాత్రం ఎంత దూరమైనా సరే వారికి ఎన్ని కష్టాలైనా కానీ ఓపికగా చాలా బరువు బాధ్యతలు వీరే స్వీకరించి ప్రతి ఒక్కరు కూడా నేను ఉన్నానే, మీకేం కాదు అనేటువంటి హామీలు ఇస్తూ ఉంటారు. అలాగే వీరికి రేపటి రోజున అదృష్టం అనేది అనుకూలంగా మారబోతుంది. అప్పుల బాధ నుండి రేపటి రోజున మీకు పూర్తిగా విముక్తి అయితే లభించబోతుందని చెప్పుకోవాలండి. జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయండి. మీకు అంతకాలం శుభం అయితే చేకూరబోతుంది. మరెన్నో రోజులు కూడా మీరు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మీకు మంచిగా ఉంటుంది. విద్యార్థులకు కూడా చాలా మంచిగా ఉంటుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించడం లేదండి. బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో అందరూ కూడా చాలా సంతోషంగా రేపటి రోజున ఉంటారు. ఉద్యోగస్తులకు కూడా మంచి భవిష్యత్తు అయితే ఉంటుంది. అలాగే మీ పని వల్ల మంచి ప్రమోషన్స్ కూడా పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మీ యొక్క పై అధికారుల నుండి మంచి ప్రశంసలు అయితే మీరు పొందుతారని చెప్పుకోవచ్చు. అయితే మీకు దైవానుగ్రహం అనేది తోడవబోతుంది అనమాట. సాక్షాత్తు ఆ యొక్క భగవంతుడు మీకు ఇష్టదైవం కావచ్చు, లేదంటే మీ కులదేవత కావచ్చు, ఎవరైనా సరే మీకు మీ యొక్క అనుగ్రహం అయితే మీ మీద కురిపించబోతున్నారు. ఆ అనుగ్రహంతోటి మీకు ఆర్థికంగా బాగా కలిసి రాబోతుందని కూడా తెలుసుకోవచ్చు.
ఆ దైవబలం అనేది మీకు తోడై ఉండటం వల్ల మీకు అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవన్నీ కూడా లభిస్తాయండి. మీ కోరికలు కూడా నెరవేరబోతున్నాయి. ఇక ఏ కష్టాన్ని చూసి కూడా మీరైతే భయపడిన అవసరం అయితే లేదు. అంతకన్నా లేదు. అయితే మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే మాత్రం మీ జీవితంలో ఉన్నటువంటి కొన్ని దరిద్రాలు, శని బాధలు ఇటువంటివన్నీ కూడా కదండీ! ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం చేస్తారంటే ఏదైనా కానీ ఒక శనివారం నాడు హనుమంతుల వారి గుడికి వెళ్లి చక్కగా 5 తమలపాకులను సమర్పించి 5 ప్రదక్షిణలు చేసుకొని హనుమంతుల వారికి తమలపాకులకు మీరంటే చాలా ఇష్టం. దానివల్ల హనుమంతుడి యొక్క అనుగ్రహము మీపై పూర్తిగా లభిస్తుంది. మీ జీవితంలో తిరుగనేది ఉండదు. మీ కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి. మంచి శుభవార్త కూడా వింటారు. ఇంట్లో కూడా సంపదలైతే పెరగబోతున్నాయి. మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే సోమవారం నాడు పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. జలప్రియుడు వంటి ఆ పరమేశ్వరుడికి తప్పకుండా మీరైతే బిల్వదళాలతో అభిషేకం చేస్తే మరింత ఎక్కువగా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా సాగుతాయండి. అలాగే ఈ రాశి వారికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుందన్నమాట. దానివల్ల వీరికి తగిలేటువంటి ప్రమాదాలతో కూడా దూరం అవుతూ ఉంటాయి. వీరు ఎక్కువ ఒంటరిగా ఉండటానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఎలాంటి కష్టాలు, బాధలు వచ్చినా కూడా ఒంటరిగా ఉండి మాత్రమే బాధపడుతూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి రేపటి రోజున కాలం కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయండి. ఊహించిన ధనలాభాలు అయితే మీరు తప్పకుండా కలుగుతాయి. మరెన్నో శుభవార్తలు కూడా మీరు వింటారు. అలాగే ఇప్పటి నుండి మీకు మంచి రోజులు వస్తాయని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మీకు సంతానం కోసం ఎదురు చూసే వారికి కూడా త్వరలో సంతానం కలుగుతుంది. వివాహం కోసం ఎదురు చూసే వారికి కూడా ఈ సంవత్సరంలో అయితే ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. రేపటి రోజున మీ వివాహానికి సంబంధించినటువంటి చర్చలు కూడా జరుగుతాయి. అలాగే మరెన్నో శుభవార్తలు కూడా మీరు అతి కొద్ది రోజుల్లోనే మీరు తప్పకుండా వింటారని చెప్పుకోవాలి. అయితే రేపటి రోజున ప్రయాణాలు చేయటం మీకు జరుగుతుంది. అందులో కొన్ని ఆటంకాలు కూడా జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి. అనవసరమైనటువంటి ఖర్చులు కూడా మీ మీద ఎక్కువగా చేయకండి. అలాగే రేపటి రోజున డబ్బును కూడా ఎవరికి అప్పుగా ఇవ్వకండి. దానివల్ల ఏంటంటే మీ అదృష్టం అనేది ఎవరినైతే అప్పుగా ఇస్తారో వారితో చెల్లిపోతుంది. అలాగే వారి దరిద్రం అనేది మీకు పట్టుకుంటుంది. కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి. రేపటి రోజున మీ భాగస్వామితో కూడా చిన్న చిన్న గొడవలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ బంధాన్ని కొంచెం దూరం చేసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే అండి, మీ బంధం కోసం అయిన కానీ ఆ గొడవలు ఏదైతే ఉన్నాయో వాటి నుండి మీరు కొంచెం అంటే మీ మనసును మీరే కొంచెం నిగ్రహించుకొని కోపాన్ని తగ్గించుకొని మీ బంధాన్ని నిలబెట్టుకోండి. ఇక అలాగే ఏంటంటే మనకి ఒకటి కావాలి అంటే ఒకటి వదిలిపెట్టుకోవాలన్నమాట. కాబట్టి బంధం కావాలనుకుంటే బాధను వదిలిపెట్టాలి. అలాగే మీకు బాధనే వదిలిపెట్టాలనుకుంటే మాత్రము బంధాన్ని కావాలని చెప్పి అనుకోండి. ఈ విధంగా ఏదైనా కానీ నుండి మొత్తానికి మీరైతే రేపటి రోజున భాగస్వామితో ఏదైనా చిన్న గొడవలు జరిగినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ ఇద్దరి మధ్య ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. కాసేపు సైలెంట్గా ఉంటే మీకు వీలైనంత మూగజీవులకు రేపటి రోజున మీరు ఆహారం దానంగా వేయటం వల్ల దానివల్ల మీకు ఎంతో పుణ్యం కూడా లభిస్తుంది. సర్వ దోషాలు కూడా తొలగిపోతాయి. అదృష్టం అనేది వరిస్తుంది. శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా లభిస్తుందండి. ఇంట్లో డబ్బు కూడా పెరుగుతుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. మీకు ఎదురయ్యేటువంటి అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వారితో కూడా కొంచెం అయితే జాగ్రత్తగా అయితే ఉండటానికి ప్రయత్నించండి. వారి వల్ల కూడా మీకు కొన్ని నష్టాలైతే జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంట్లో కూడా గొడవలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంట్లో అనవసరంగా ఎక్కువ సేపు టైం స్పెండ్ చేసి వారితో ప్రేమగా మాట్లాడడానికి వీలు చూసుకోండి. అంతేకాని గొడవలు పడడానికి కాకుండా ఏదైనా ప్రేమగా మాట్లాడుకొని చెప్పుకోండి. అలాగే ఇంట్లో విషయాలు బయట వారికి అస్సలు చెప్పకండి. దానివల్ల కూడా మీ మీద కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బతికితే కొంతమంది అసలు ఓర్వలేని వారు కూడా మన చుట్టూ ఉంటారు. మిమ్మల్ని ఎప్పుడు కూడా కిందకు తొక్కాలని చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీకు ఈ వ్యక్తులతో చాలా దూరంగా ఉండండి. వారి వల్ల కూడా మీకు వచ్చే అదృష్టం అనేది కూడా రాకుండా పోతుంది. కాబట్టి వీరందరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే మాత్రము ఏవైనా సోమవారం, శుక్రవారం చూసుకొని మొదలు పెట్టండి. దానివల్ల మీకు మంచి లాభాలు అయితే వస్తాయి. ఎలాంటి ఆటంకాలు కూడా మీకైతే జరగవన్నమాట. ఇక అలాగే రేపటి రోజు మీరు ఎరుపు రంగు బట్టలను, పచ్చ రంగు బట్టలను వేసుకోకండి. ఏదైనా మిగతా రోజుల్లో వేసుకోండి. మీరు రేపటి రోజున మాత్రము ఎరుపు రంగు వస్త్రాలను అస్సలు ధరించకండి. అలాగే రేపటి రోజున మీకు వీలుంటే చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకొని మీ మనసును కొంచెం ప్రశాంతంగా ఉంచుకోవడానికి యోగా లాంటివి చేసుకోండి. అలాగే ఇంట్లో దీపారాధన చేసుకొని మీ ఇష్ట దైవ నామస్మరణ చేసుకోవడం వల్ల కూడా మీకు మీ కులదేవత యొక్క ఆరాధన తప్పకుండా చేసుకోవాలి. మీ ఆరోగ్యం కూడా మెరుగుపరిచేటువంటి విషయాలపై కొంచెం దృష్టిని అయితే ఎక్కువగా పెట్టడంతో మీకు ప్రయోజనకరమైనటువంటి రోజుగా చాలా రోజులుగా అంటే మీకైతే కొంచెం ఆరోగ్యపరంగా ఏదైనా కొంచెం సమస్యలు ఉంటే మీరు ఒకసారి కనుక మీ ఆరోగ్యం పట్ల దృష్టి పెడితే ఏమేమి తింటే ఏ ఆరోగ్యం మీకైతే దెబ్బతినింది అనేది కూడా మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. అలాగే చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఈ రాశి వారికి కూడా చాలా బాగా రుణాలకు ఎవరైతే
ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఉంటారు కదా! వారికి బాగా కలిసి వస్తుందండి. మీరిచ్చేటువంటి పెద్ద పార్టీకి అందరిని కూడా చేర్చుకుంటారు. అది మిమ్మల్ని మీ గ్రూప్ అంతటికి కూడా అవసరమైనప్పుడు ఈవెంట్లు నిర్వహించడానికి తగినంత తయారు చేసేందుకు అవసరమైనటువంటి ఎక్కువ ఎనర్జీ అనేది మీకు ఇస్తుందనమాట. అలాగే మీ యొక్క విశ్వసనీయతను, మీ యొక్క దృక్పథాన్ని ఎక్కువగా మీరైతే స్థిర నిశ్చయాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. కాబట్టి బలమైనటువంటి మీ యొక్క ఏ కోరికైనా కానీ భగవంతుడు నెరవేర్చేలాగా ఉంటాడు. ఎందుకంటే మీ మంచి మనసుకు అంతా కూడా మంచి జరుగుతుంది. మిమ్మల్ని మీరు సంతోషపెట్టుకునేంత కాకుండా ఎదుటి వ్యక్తులు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి రేపటి రోజున మీరు హనుమంతుల వారికి మల్లెలు అంటే చాలా ఇష్టం. మల్లెపూల మాల కానీ, సింధూరం కానీ, వెండితో తయారు చేసినటువంటి ఏదైనా రేకును కానీ అందించండి. మరింత అద్భుతమైనటువంటి మంచి ఫలితాలైతే మీకైతే త్వరలోనే మీరు చూస్తారు. అలాగే మీ ఆరోగ్యాన్ని కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు రేపటి రోజున ఖచ్చితంగా పొందుతారని చెప్పుకోవాలండి. మరి తెలుసునా కండి కుంభరాశి వారికి జాతక ఫలితాలను. తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.